అసెంబ్లీలో జరగనున్న వార్ కారణంగా కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదంటూ సీఎం రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ నేటికి వాయిదా పడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను అసెంబ్లీలో ఎక్కడా అసభ్యంగా అన్పార్లమెంటరీగా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు. అయితే ఆమె తన వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే తాను సబితక్క తప్పులని బయటపెట్టానని సీఎం రేవంత్ తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మోసం అనే పదానికి బట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారన్నారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై 2 కేసులు పెట్టారని అవి ఇప్పటికీ ఉన్నాయన్నారు రేవంత్. కానీ సునీతా లక్ష్మారెడ్డి అధికార పార్టీలోకి వెళితే తన కోసం ప్రచారం చేసిన తమ్ముడిపై కేసులు తీసేయాలని కోరకుండా మహిళా కమిషన్ పోస్టు తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్యే అయితే సరిపోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అక్కల మాటలు నమ్మి మోసపోయానని కేటీఆర్ కు చెప్పానన్న సీఎం రేవంత్ సభలో ఎవరి పేరు ప్రస్తావించలేదని తెలిపారు. తనను కాంగ్రెస్ లోకి రమ్మని చెప్పిన సబితక్క అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారన్నారు. తన ఎన్నిక బాధ్యత తీసుకుంటానన్న సబితక్క నామినేషన్ వేసేటప్పటికీ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని రేవంత్ అన్నారు. మోసానికి పర్యాయ పదమే సబితా ఇంద్రారెడ్డి అని బట్టి విక్రమార్క సమాధానమిచ్చారన్నారు సీఎం రేవంత్. తనకు అన్యాయం జరిగిందంటూ సబితా ఇంద్రారెడ్డి ఇంత ఆవేదన చెందుతుంటే కేసీఆర్ హరీష్ రావు ఎటుపోయారని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి సబితక్కకు అండగా ఉండకుండా ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కేటీఆర్ హరీష్ రావు చాలు అనుకుంటే కేసీఆర్ ను ఎందుకు ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. అలాంటప్పుడు ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ను తొలగించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు బాధ్యత, రాష్ట్రం పట్ల ఓ పట్టింపు లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు అధికారం లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే ఆలోచన ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని తన ఆలోచనని. అయితే అలాంటి అవసరం సందర్భం వస్తే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావచ్చని సంచలన ప్రకటన చేశారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఏ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయనున్నారో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.